అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా పరిచయం నియోజకవర్గానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ, అందులో కూడా 1000 మోటార్ బైకుల్లో కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయిన సాంబశివరావు గారి నాయకత్వంలో నేను చేసే పాదయాత్రకు సంఘీభావంగా మీరందరూ వచ్చారు. అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నేను చేసే పాదయాత్రకు సంఘీభావాన్ని తెలియజేశారు. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. అందరికీ అభినందనలు. ఈరోజు మీరందరినీ చూస్తే పరచూరు ఒక నియోజకవర్గం సాంబశివరావుని ఇన్ఛార్జిగా చేసిన వెంటనే నేరుగా అతని కాన్స్టిట్యూన్సీకి వచ్చి 31 రోజులు 759 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టి మొత్తం 112 గ్రామాల దగ్గర పాదయాత్ర పూర్తి చేసి అందరినీ కలిశాడు. అదే మాదిరిగా ఈరోజు కోఆపరేటివ్ ఎన్నికలు జరిగితే 33 సొసైటీలు ఉంటే 16 సొసైటీలు గెలిచి మన తర్వాత 10 కాంగ్రెస్ గెలిస్తే 4వ 5వ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి వచ్చింది. మన పార్టీలో ఉండే ఒక నాయకుడు అటు పోతే అతను ఏమాత్రం కూడా పనికి రావడం నిరూపించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉంటే వీళ్ళందరూ కూడా ఏదో అనుకున్నారు, కానీ పార్టీ వదిలిపెట్టిపోతే ఎందుకు పనికిరాలని మీరు నిరూపించారో దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకప్పుడు పరచూరు నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నాం, ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలున్నా అక్కడుండే నాయకత్వ లోపం వల్ల మనం ఇబ్బందులు పడ్డాం. అలాంటి నాయకత్వ